సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను ప్రారంభించారు డీజీపీ శివధర్ రెడ్డి. కొన్ని నెలలుగా పంచాయతీ ఎన్నికలు, సమ్మక్క సారలమ్మ జాతర, గ్లోబల్ సమ్మిట్ వంటి భారీ బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. ఒత్తిడికి లోనైన పోలీసులకు ఈ క్రీడలు ఊరటనిస్తాయని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్రంలోని 7 పోలీస్ జోన్ల నుంచి మొత్తం 2532 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 31 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి స్టేడియం, దుర్గం చెరువు, ఎల్బీ స్టేడియం, సైబరాబాద్ షూటింగ్ రేంజ్లలో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడాకారులకు తెలంగాణ పోలీస్ అకాడమీలో వసతిని ఏర్పాటు చేశారు. బందోబస్తులు, ఎన్నికల విధులు వంటి బాధ్యతలతో పోలీసులు శారీరకంగా, మానసిక ఒత్తిడికి లోనవుతుంటారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ 4 రోజులు క్రీడల్లో పాల్గొని సేద తీరాలని, మీలోని ప్రతిభను చాటాలని పోలీసులకు సూచించారు. క్రీడలు పోలీసుల వృత్తిలో అంతర్భాగమని గుర్తు చేశారు డీజీపీ. బందోబస్తుల వలన నాకు తెలుసు మీకు విపరీతమైనటువంటి శ్రమ కలిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది కొత్త ఏం కాదు బందోబస్తులు చేయడం, కానీ లాస్ట్ 4 months లో కొంత విపరీతమైనటువంటి బందోబస్తులు చేసినాం. అటు గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం నిర్వహించింది. విధులు నిర్వహించి బందోబస్తును సక్సెస్ఫుల్గా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు సంపాదించి పెట్టిండ్రు. చాలా జయప్రదంగా నిర్వహించడం చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం అక్కర్లేదు, సంశయం అక్కర్లేదు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని, సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ క్రీడాకారులకు మేలు చేస్తుందన్నారు డీజీపీ. మా చిన్నతనంలో కూడా చాలా ఫుట్బాల్ స్టేడియం గ్రౌండ్స్ ఉండేవి హైదరాబాద్లో. చిన్న ఫుట్బాల్ గ్రౌండ్స్లో కూడా పిల్లలు ఫుట్బాల్ ఆడుతుండే వాళ్ళు. కానీ 1970s తర్వాత, ముఖ్యంగా 1980s అయితే తర్వాత ఫుట్బాల్ అన్నది స్పోర్ట్స్ కల్చర్ పోయింది. అందులో ఫుట్బాల్ అన్నది మొత్తమే వెనక్కి వెళ్ళిపోయింది. అట్లాంటి ఫుట్బాల్ కల్చర్ని, అట్లాంటి స్పోర్ట్స్ కల్చర్ని మళ్ళీ మనం డెవలప్ చేసే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇక ఒక క్రీడా పాలసీ కూడా తీసుకొచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ, అంతకుముందు ఏపీ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కానీ స్పోర్ట్స్ కల్చరు, క్రీడా పాలసీ అన్నది లేదు, స్పోర్ట్స్ పాలసీ లేదు మనకు. దాన్ని ప్రభుత్వం ముందుండి లాస్ట్ 1 year కింద ఒక క్రీడా పాలసీని కూడా తీసుకొచ్చి క్రీడల్ని బాగా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ పాలసీని తీసుకొచ్చింది. మిలెట్స్ తో ప్రత్యేక హెల్త్ ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పోలీసులు క్రీడలతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు ఉన్నతాధికారులు. మైదానంలో ఏర్పాటు చేసిన మిలెట్ స్టాల్స్ ను డీజీపీ దంపతులు సందర్శించారు. చిరుధాన్యాలతో కూడిన హెల్త్ ఫుడ్ పోలీసుల జీవన శైలిలో భాగం కావాలన్నారు డీజీపీ దంపతులు. యూనిఫామ్ వెనకాల ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఉంటుంది. బట్ ఇన్ దిస్ ఫాస్ట్ ఏజ్ పోలీస్ ఆఫీసర్స్కి ఇట్స్ అ డిఫరెంట్ ఛాలెంజ్. ఫాస్ట్ ఫుడే కాదు, దే ఆర్ ఆల్వేస్ ఫాస్టింగ్, దే డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ టు ఈట్. సో ఆ డిసిప్లిన్ ఉండడం కొరకు ఆర్గానిక్ ఫుడ్ ఇవన్నీ ట్రెండ్ అనుకుంటారు. ఇట్స్ నాట్ ఎ ట్రెండ్, ఇట్స్ యాక్చువల్లీ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్. మిల్లెట్స్ ఇవన్నీ మనకు న్యాచురల్గా ఎప్పుడు ఉండేవి. సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు ఆర్గానిక్ ఫుడ్ అండ్ మిల్లెట్స్ తీసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హెల్త్. టేస్ట్ చేసాం, విత్ ద జాగరీ చేశారు, విత్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ అండ్ ఆల్ దట్, విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. కొంచెం ఇనిషియల్లీ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, కానీ ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ హెల్త్. I mean, it's not just taking care of your health, it's also, supporting the farmers. ఫిబ్రవరి 20న జరగనున్న బడాకానా ఆకట్టుకుంటుందని తెలిపారు పోలీసులు. క్రీడాకారులు అందరితో కలిసి నిర్వహించే ఈ భారీ విందు, సాంస్కృతిక కార్యక్రమాలు పోలీసుల మధ్య ఐక్యతను చాటి చెప్తోందన్నారు. క్రీడల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. క్రీడల పట్ల సంతోషం వ్యక్తం చేశారు పోలీస్ క్రీడాకారులు. సమతుల్యమైన ఆహారము, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలని, అట్లాగే ఆరోగ్యాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ యోగా, మెడిటేషన్ మరియు ఇతర క్రీడల్లో పాల్గొని ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో పోలీసు వారి సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు, హోంగార్డులు, ఎస్పీఓలు వీరందరి కోసం ప్రత్యేకంగా ఒక ఎక్స్పోను ఏర్పాటు చేశారు. వీటిలో ఈ అంశాలకు సంబంధించినటువంటి అన్ని స్టాల్స్ ఉంటాయి, క్రీడా సామాగ్రి ఉంటుంది. అందరూ పోలీసులకి, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నాము. స్పోర్ట్స్ పాలసీ పోలీసుల్లో ప్రతిభావంతులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.